ఇక్కడ ఒకటి ఈ పొలిటికల్ ట్రాప్స్లో పడకుండా నిజంగా చాలా గొప్ప స్టేట్మెంట్ అది నాయక్ గారు చేసింది. కష్టపడి చదివితే ఫలితం దక్కుతుంది అంతే తప్ప ఈ పొలిటికల్ ట్రాప్స్ అనేది. దాని మీద మీ సీనియర్ పొలిటీషియన్గా మీ స్పందన చెప్పండి. చెబుతూనే ఇంత నానా యాగి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు, ఒకవేళ తను ఇంకా ఏదో జరిగింది అని నమ్ముతుంటే? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఒక రాజకీయ సమస్య మీద ఒక రాజకీయ పార్టీగా స్పందిస్తూ ఉండొచ్చు. మీరు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, లేదా మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని రాలేదు, లేదా కేంద్రంతో లొంగిపోయినారు, మీరు ఆ విభజన హామీలు అమలు చేయించుకోలేదు. ఇవి రోజు జరుగుతున్నాయి. రాజకీయ విషయాల మీద చర్చ జరగవచ్చు, రాజకీయ విషయాల మీద ఎవరో అభిప్రాయాలు చెప్తూ ఉండొచ్చు. కానీ ఇది పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమిటి? ఇప్పుడు 15-16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మీరు కంటిన్యూస్ గా ఇది చేస్తూ ఉంటే ఇదంతా తప్పుడు పద్ధతిలో ఎగ్జామ్ జరిగింది, అమ్ముకున్నారు, అది ఇది ఇన్వాలిడ్ చేయాలా అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతుంటే వాళ్ళు అబద్ధత రాదా? 16,000 భయం కదా, చాలా భయం. కాబట్టి అరే మా ఉద్యోగాలు ఏమవుతో ఇంత కష్టపడి వాళ్ళు, ఎందుకంటే డిఎస్సిలో మెరిట్ లో రావాలంటే ఎంతో కష్టపడి తప్ప రారు. ఒక 2-3 సంవత్సరాలైనా కనీసం చదివింటారు. దాదాపు 3.5 లక్షల మంది రాశారండి 16,000 ఉద్యోగాల కోసం. ఇంతమంది అభ్యర్థులు వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ వీధిలో పడతాయి. కాబట్టి ఒక అభద్రత దృష్ట్యా తప్పనిసరిగా వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. ఇది జంజీ ఉద్యమం అంటే ఒక రకంగా అన్యాయానికి వ్యతిరేకంగా, అన్యాయమైన డిమాండ్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండాల్సింది. ఇప్పుడు ఈ రోజు ఏమైపోయిందంటే ప్రతిపక్ష పార్టీ తన మీదకి వేసుకుంటుంది. అదే నా పాయింట్ అదే. ఇవాళ ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడా చూడలేదు అసలు. ఈ రకమైన దయనీయమైన పరిస్థితి. 3-4 నెలల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని అయిపోయింది. అది మా రిజర్వేషన్స్ మాకున్నాయి అనాలా, ఇంకో కొత్త ఇష్యూలోకి పోవాలి తప్ప అట్లా కాకుండా ఇది అన్ఎండింగ్ గా ఇక రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి రాజీనామా? ఎవరు కానీ అంటే మీకు సీట్ రాలేదు కాబట్టి ఎవరు రాజీనామా చేసుకుంటూ పోతారా? ఇది రేపు అందుకోసమే మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆధారాలు ఉంటాయి. అసెంబ్లీకి పోడండి, మనం ఎవరు చెప్పినా పోడు, అసెంబ్లీ పోయి నిలవేయచ్చు నిజంగా ఆధారాలు ఉంటాయి. అసెంబ్లీలో పోయి గొడవ చేయడం కోసం అయితే అసెంబ్లీకి పోవడం కూడా అనవసరం కదా. మీ దగ్గర ఆధారాలు ఉంటే హైకోర్టును కన్విన్స్ చేసుకోలేకపోయినారు. ఏ అభ్యర్థి మీ దగ్గర రాలేదు, ఏ అభ్యర్థి తరఫున అక్కడ పిటిషన్ వేయలేదు. వేసినటువంటి పొలిటికల్ పిటిషన్స్ ను హైకోర్టు ఎంటర్టైన్ చేయదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దాని మీద ఏదో చెప్పిన కాడికి చెప్పిన మేము మాకుండేటువంటి అభిప్రాయాలు మాకున్నాయి అని చెబితే అది గౌరవప్రదంగా ఉంటుంది వాళ్ళకు. కాదు ఇంకా అంటే ఏ సమస్య లేదు వీళ్ళకి, ఇదే సమస్య, ఇది నిజమైన సమస్య కాదు అంటే ప్రజా సమస్యలు పట్టవు, ప్రజల బాధలు పట్టవు, వీళ్ళు కేవలం రాజకీయాల కోసమే ఈ పార్టీ ఉంది అనేటువంటి ఒక గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన. అంటే మీరు అంటున్నారు అసెంబ్లీకి రాడండి ఆయన, మనం ఎంత చెప్పినా అని మీరు అంటున్నారు కదా. ఒకవైపు అక్కడ అభ్యర్థులు విద్యార్థులే వాళ్ళే చెబుతున్నారు ఏమీ జరగలేదని, రోడ్డెక్కి అంత పెద్ద ఉద్యమం చేశారు కదా ఇవాళ. అయినా కూడా వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వైజాగ్లో, చిలకలూరుపేటలో, అక్కడ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి, పెద్దిరెడ్డి ఆయన అక్కడ పెట్టి ఏదో అడావుడు చేస్తున్నారు. అంటే ఇంకా కూడా వాళ్ళు ఏదో ఉందని చెప్పే ప్రయత్నమో లేదో లేనిదాన్ని ఉందని చూపించే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. దీనికి వేదిక ఏంటి? అసెంబ్లీ కదా. మరి ఇంతమంది నిరుద్యోగుల పట్ల నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. నేను వెళ్ళను అంటే ఎట్లా? వెళ్ళాల్సిందే. మీరు నేను అందరూ డిమాండ్ చేసి చలో అసెంబ్లీ వెళ్ళి అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీయాలి కదా. మీ మీద కొన్ని ఆరోపణలు చేయాలనుకున్నా మీ ఎదురుగా నేను చేస్తే నా బండారం బయటపడతా కదా. మీరు అడుగుతారు ఏం ఆధారాలు ఉన్నాయా అని. నేను చెప్పుకుంటూ తిరుగుతుంటా వెంకటకృష్ణ, లేదా వాళ్ళ పేపరు, లేదా వాళ్ళ ఛానల్ ఎట్లాడితే వాళ్ళకి సంబంధం చెప్పుకుంటూ తిరుగుతుంటా. అది కన్వీనియంట్ నాకు. అసెంబ్లీ పోతే ఇరుక్కొని పోతాను కదా. అసెంబ్లీ పోతే పెట్టయ్యా ఏమేమి ఉన్నాయో ఆధారాలు పెట్టు అంటారు. ఏమున్నాయి ఆధారాలు వాళ్ళ దగ్గర? ఇంకేమన్నా అడ్డగోలు వాదన చేయాలా, లేకుంటే అరాచకం అలాగని చెప్పి నోరుంది కదా, పేపర్ ఉంది కదా, టీవీ ఉంది కదా అని చెప్పి ప్రతిపక్షం అంతే సార్. అదే సార్, ప్రతిపక్షం అంతే అంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు మన వెంకటరామ నాయక్ లాంటి వాళ్ళు రోజు ఒక రకమైన టెన్షనే కదా వాళ్ళకి. అరే ఇంత కష్టపడి తెచ్చుకుంటే ఇదేం గోలరా బాబు అని.
నన్ను అడిగితే వెంకటరామ నాయక్ లాంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఆయనని కాదు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద మమ్మల్ని వేధిస్తోంది వైసీపీ అని కేసు కూడా వేయొచ్చు నన్ను అడిగితే. సరే అది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నా పాయింట్ ఏంటంటే వైసీపీ పార్టీ గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షంగా తన హోదా నిలబెట్టుకోవాలా. ఒక సీరియస్ పార్టీ కదండి, ఒక సీరియస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? లేని సమస్య ఉన్నట్టుగా చూపించుకోవడంలో ఎందుకు తాపత్రయమో? మీకు చాలా సమస్యలు ఉన్నాయి, మీరు దాన్ని రైజ్ చేయండి, ప్రజల తరఫున నిలబడండి, అసెంబ్లీకి పోండి, ప్రజా సమస్యలు చర్చించండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చర్చకు పెట్టండి, లేదు హైకోర్టులో కూడా ఆధారాలు ఉంటే అభ్యర్థిత్వం వేయించండి. అది కాకుండా ఊరికే అల్లరి చేయడం కోసమే మేము ఉన్నాము అంటే జనం సార్, జనము అమాయకులు ఎవరు లేరండి, జనం గమనిస్తారు. వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు ఇప్పుడు, వీళ్ళకి ఇంకా ప్రతిపక్షం అనే మాట కూడా లేదు. వీళ్ళు అసెంబ్లీకి పోవడం కూడా దండగా అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వస్తారు. అది వాళ్ళు ఆలోచించుకోవాలా, వాళ్ళకి గౌరవం కాదు. రైట్. దీపక్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతున్నారండి. ఆ వైజాగ్లో కొందరు లీడర్లు